రే రారా. ఏంట్రా సడన్ ఎంట్రీ ఇచ్చా, ఒక మాట చెప్పనే లేదు. ఏంటి ఇన్నాళ్ళు హ్యాపీగా ఉండేదాన్ని ఇంకా ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్గా ఉంటావు? నేను మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నా కదరా, ఏదో ఒకటి మాట్లాడు. ఎప్పుడు వచ్చినా ఇంటికి డైరెక్ట్గా వెళ్ళేదానివి, అంకల్కి చెప్పకుండా ఏ డిసిషన్ తీసుకోదానివి కాదు. నీ ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు. ఏమైంది, ఆఫీస్లో ఏదైనా గొడవ? రే నిన్నే అడిగేది, ఏమైందో చెప్పు. అరే ఏమని చెప్పాలరా? ఎంతగా ప్రేమించాలి అతన్ని. అంతలా ప్రేమించిన అమ్మాయి నన్ను ఏ రేంజ్లో చూస్తుందో తెలుసా? లెవెల్ అంటే లెవెల్. అసలు అబ్బాయిలకి ఏం తెలుసు ఒక అమ్మాయిని ప్రేమించాలంటే ఏ లెవెల్లో ఉండాలని చెప్పి. రే ఒక అబ్బాయి జీవితంలోకి అమ్మాయి వచ్చిన వెంటనే 24/7 అవర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ వదిలేయాలా? నేను ప్రేమించిన అతను ఎప్పుడు నాతోనే ఉండాలి అని కోరుకోవడం నా తప్ప. నీ స్టోరీని టెర్రర్ లాగా చెప్పుకుంటూ పోతే వినే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, కానీ కాన్స్టెంట్ ఏదో అర్థం కాదురా. చాలా ఫ్రస్ట్రేషన్గా ఉన్నట్టున్నావు. హోటల్ తెస్తాను, ఇక్కడే కూర్చో, సరేనా? ఆ టెన్షన్ నుంచి బయటికి రా. ఇప్పుడు చెప్పు, అబ్బాయి అంటున్నావు, అమ్మాయి అంటున్నావు, ప్రేమ అంటున్నావు, అసలు ఏం జరిగిందో తిరిగ్గా చెప్పు. థర్డ్ వేవ్లో మన ఆఫీస్లో చాలామందికి కరోనా రావడం వలన మేనేజరు ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఎవరి ఇంట్లో కంఫర్ట్ అవుతుందో వాళ్ళ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసి టీమ్ లీడరు మెయిల్ చేయాలి. ఆ టైంలో మాస్క్ వేసుకున్న మహారాణిలా మన ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాడీ మొత్తం శానిటైజ్ చేసుకున్నంత ఫ్రెష్గా నా హార్ట్లోకి ఎంట్రీ ఇచ్చిందిరా. అలలేని సముద్రంలో సునామీలా, చల్లటి సాయంకాలం పూట సుడిగాలిలా, కాడ్గిచ్చి నుంచి ఉద్భవమయ్యే అగ్నిపర్వతంలా ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసినట్టు నన్ను కూడా మార్చేసిందిరా. ఇదా అయిపోయాను. వినయ్ వినయ్ ఏంటి నైట్ సరిగా నిద్ర అవ్వలేదా? అలా ఏం లేదురా. ఇదిగో తన పేరు అనుష. మీ గురించి మొత్తం ఇంట్రడక్షన్ చేశాను. తనకి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. ఓకే. అందరూ ఓకే, సుహాస్ ఎక్కడా? నేను ఇక్కడ ఉన్నాను. మూర్తుడుకోరా ఫస్ట్. నువ్వు ఇంకా వర్క్ స్టార్ట్ చేయవా? ఆఫీస్ వర్క్ 10కి కదా, ఇప్పుడు ఇంకా టైం 9:58, ఇంకా 2 minutes ఉంది కదా. అబ్బో, టైం మెయింటైన్ చేసే కొత్త సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వచ్చాడండి. అది సరే కానీ ఈ బ్యాగ్ ఏంటి? అప్పుడప్పుడు స్నాక్స్ తినడానికి బయటికి వెళ్ళాలి కదా, వర్క్ మిస్ అవుతుంది, అందుకోసమే ఇప్పుడే తెచ్చుకున్నా. అబ్బో, డైలీ వచ్చేటప్పుడు తెచ్చుకుంటే అయిపోయింది, 1 వీక్కి సరిపోయేంతగా తేవాలా? అరే, ఇంత తక్కువ ఐటమ్ చూసి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇది మొత్తం 1 వీక్కి కాదు, ఓన్లీ 1 డేకి మాత్రమే. అనుష, ఇదిగో దీంట్లో మన కంపెనీ డీటెయిల్స్ ఉన్నాయి, రెఫర్ చేయి. అందరూ తనని చూసి నేర్చుకోండి. తన ఇంకా న్యూ జాయినింగ్ కదా, 1 వీక్ అయితే సెట్ అవుతుంది. వీళ్ళందరి గురించి చెప్పారు, తన గురించి చెప్పలేదు. చెప్పేంత సీన్ లేదని చెప్పున్నాడులే. నేను అడిగిందా తను? వాళ్ళిద్దరూ ఆఫీస్ టైంలో ఎనిమీస్, ఆఫీస్ తర్వాత లవర్స్. హరీష్, ఇది ఆఫీస్ టైం రా. ఐ నో, బట్ ఇప్పుడే ఇన్స్టాలో ఒక వీడియో చూశాను. అందులో తన గర్ల్ ఫ్రెండ్ చేయి పట్టుకొని ఏది అడిగితే ఇస్తుందంట. నేను లంచ్ బ్యాగ్స్ తేలేదు, అందుకే ఇలా ట్రై చేస్తున్నా. అవన్నీ గర్ల్స్ దగ్గర వర్కౌట్ అవ్వదురా. హలో సార్. సార్ నో సార్. సార్ ఇట్స్ కరెక్ట్ సార్.
లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సార్. ఏంటి వీరు టైం అయింది? క్లయింట్ కాల్ చేస్తాడు. ఆ సిఎస్ఏ కంపెనీ క్లయింట్ మనం చేసిన మిస్టేక్ వల్ల కంపెనీకి 2 crores లాస్ అయిందంట. దాన్ని ఇప్పుడు చెప్పడానికి వస్తున్నాడంట. ఏ మిస్టేక్స్ అయినా సరే మన మేనేజర్కి తెలియకుండా మనమే సాల్వ్ చేయాలి, లేకపోతే మన జాబ్స్ రిస్క్లో పడినట్టే. ఏంటి ఇప్పుడు వస్తున్నాడా? రాగానే ఏమంటాడో అని టెన్షన్ అవుతుంది. ఏంటిది విరాట్, మీ టీం వర్క్ బాగుంటుంది అనగా ఈ ప్రాజెక్ట్ వర్క్ నీకే వచ్చేలా చేసింది. బట్ ఇప్పుడు చూడు, మీ వల్ల కంపెనీకి 2 crores లాస్. దీనివల్ల నీ టీంని బ్లాక్ లిస్ట్లో పెట్టే సిచ్యువేషన్ ఉంది. అప్డేట్ చేసుకున్న ఆఫర్ని కస్టమర్ అప్లై చేసుకున్న తర్వాత 50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్గా రావాల్సింది. 4 times ఇంక్రీజ్లో వెళ్ళింది. అంటే 1 కస్టమర్ 250 రూపీస్. ఇదిగో చూడు. ఈ ప్రాజెక్ట్ను మీ టీంలో ఎవరు లీడ్ చేస్తున్నారు? ఇంపార్టెంట్ అని నేను వినయ్ తప్ప ఇంకెవరు లేదు. సారీ సార్, ఇది నా మిస్టేక్, కోడ్ రాంగ్గా రాశాను. చూసావా, నీ వల్ల విరాట్కి ఎంత బ్యాడ్ నేమ్. పని రాకపోతే నేర్చుకో, లేకపోతే మానే. సారీ సార్, ఈ ప్రాబ్లమ్ని ఇంకో 1 hourలో సాల్వ్ చేస్తా. దీన్ని చేయడానికే 1 week పట్టింది నీకు. ప్రాబ్లమ్ను 1 hour సాల్వ్ చేస్తావా నువ్వు? యా, డెఫినెట్గా. చెప్పిన టైంకి వర్క్ నేను ఫినిష్ చేయకపోతే యూ మే గెట్ ఫైర్డ్. మైండ్ ఇట్. ఓకే రజియా, నీకు కస్టమర్స్ లిస్ట్ మొత్తం మెయిల్ చేస్తా. సర్వర్ ఏరియా మెసేజ్ పెట్టు. హరీష్, నీకు కోడ్స్ అన్ని మెయిల్ చేస్తా. డీబగ్ చేసి ప్రైమరీ టెస్ట్ చేసి విరాట్కి మెయిల్ చేయి. ఓకే, గెట్ ఇన్ టు దేర్ వర్క్స్. సార్, వర్క్ నేను చెప్పిన వర్క్ నేను కరెక్ట్ టైంలో ఫినిష్ చేశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విరాట్, వర్క్ చేసి టైర్డ్ అయ్యాను. ఇప్పుడే ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, నేను వెళ్ళాలి. ఓకే, యూ కెన్ గో. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరికి ఏం కావాలి? జొమాటోలో ఆర్డర్ చేస్తా. నాకు పిజ్జా. సార్, మీకు ఏదో అర్జెంట్ వర్క్ ఉందన్నారుగా, మీరు వెళ్ళండి సార్. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి ఇంపార్టెంట్ వర్క్ ఏది ఉంటుంది? హరీష్. ఇప్పుడు నీకు కాల్ వస్తే ఎంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకేం చేయను, వచ్చినప్పటి నుంచి మీరే మాట్లాడుకుంటున్నారు, నన్ను ఎవరు పలకరించట్లేదు. ఇక్కడ ఎవరితోనైనా ఏమైనా నువ్వు మాట్లాడవచ్చు, ఏవి రిస్ట్రిక్షన్స్ లేవు. అయితే పైతాన్లో నాకు ఒక డౌట్ ఉంది. అవునా? అలాగైతే నీకు వినయ్ హెల్ప్ చేస్తాను. ఏంటి డౌట్? అంటే ఈ ప్రోగ్రాంలో మరి విరాట్, నీకు అఫైర్స్ లవర్ ఏం లేవా? మనకే ఇంకా దాని గురించి అప్డేట్ ఇవ్వలేదు. సుహాస్, మరి నీకు? మొన్ననే పెళ్లి చూపులకు వెళ్ళాం. కట్నం కింద ఏం కావాలి అని అడిగితే 2 చాట్ సెంటర్స్, 1 హోటల్ అండ్ 2 స్నాక్ షాప్స్ కావాలి అన్నాడు. వాళ్ళు ఇవన్నీ పెట్టుకోవడానికి అమౌంట్ కావాలా అని అడిగితే వీడు కాదు, నాకు తినడానికి అన్నాడు. వాళ్ళు తిట్టిన తిట్టులకి, వాళ్ళు చూసిన చూపులకి ఇంకా పెళ్లి చూపులు అనే మాటే రాదు. మరి నీకు? నో. నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఈసారి ఏంటి, జావాలో డౌటా? డౌట్ కాదు, నీతో డేట్ చేయాలనుంది. ఇంకా ఈ రోజే కదా జాయిన్ అయ్యింది. వాడు రేపు రాడంటే? రానని చెప్పేవాడే అయితే ఇంతసేపు ఆలోచించేవాడే కాదు, అప్పుడే చెప్పేవాడు. నా 23 ఏళ్ల జీవితాన్ని నీకు ఒక్క రోజులో చూపిస్తా.
కొంచెం ఆ స్టెప్స్ ఇవ్వు, కొంచెం ఫీల్గా చెప్తా. నాకు ఒక తీరని కోరిక ఉంది. ఏంటి? ఇలాంటి సముద్రం మధ్యలో ఇల్లు పెట్టుకుని ప్రశాంతంగా ఉండాలని చెప్పి. తీరని కోరిక అది. వాడు ఉంటేనా వాడు సరే అంబులెన్స్ వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తా. సరే ఆగు, నేను ఫోటో తీసుకుంటా. సరే ఆగు. అరే ఆగు, నేను ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ సరే, ఈసారి నువ్వు ఇన్స్టాలో లైవ్ వీడియో అంటే నేను ఎఫ్బీలో లైవ్ వీడియో పెడతా, సరిపోద్ది. నేను స్టార్ట్ చేయనా? ఓకేనా? హాయ్ వినా, హాయ్ హరి. నాకు డౌట్ ఉంది. ఏంటి? ఎవరైనా లవ్ చేయాలంటే ఏదైనా రీజన్ ఉండాలి. ఎస్, అనుష నిన్ను లవ్ చేయడానికి ఏం రీజన్? ఎగ్జాక్ట్గా నాకు కూడా ఇదే డౌట్. ఆఫీస్లో ఒకరోజు అడిగాను అనుషకి. ఒకరోజు నా ఫ్రెండ్కి హెల్త్ ఇష్యూ అని నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా అనుష ఉంది, కానీ నాకు అప్పుడు తెలీదు. వాళ్ళ మదర్కి సీరియస్గా ఉంటే ఇలా B+ బ్లడ్ కావాలని ఫోన్లో మాట్లాడుతూ ఉండే. ఆ టైంలో ఎవరో దొరక్క తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు వాళ్ళ బ్రదర్ ఉన్నారు. నేను వాళ్ళ బ్రదర్తో మాట్లాడి నాది కూడా B+ బ్లడ్డే, నేను బ్లడ్ ఇచ్చేసాను. వాళ్ళ బ్రదర్ చెప్పారంట. అది ఎలా తీసుకున్నారో తెలియదు, నా ఫోటో తీసుకున్నారు. తర్వాత చూపించిన తర్వాత ఆఫీస్లో కూడా నన్ను చూసి నన్ను లవ్ చేసింది. కొట్టారా ఛాన్స్ అయితే? మళ్ళీ అది ఏం లేదు, చెప్పండి. సరే, అలాగే కాఫీ తాగుతూ వెళ్ళాము. ఏదో మాట్లాడాలను ఏంటి? 1 month అయింది, శాలరీ ఇంకా రాలేదు. అందుకే నాది కూడా ఎగ్జాక్ట్గా సేమ్ పొజిషన్. మన మేనేజర్ గురించి నీకు తెలిసిందేగా, అందుకే నేను కూడా అడగలేదు. 2 days వెయిట్ చేయి, రాకపోతే నేనే మాట్లాడతాను. సరే, మరి ఇంకేంటి విశేషాలు? ఇంకేం లేదు. పెళ్ళి, లైఫ్ సెట్లు అలాంటి ఏం ప్లాన్స్ లేవా? ఉంది, కానీ ఇంట్లో లోన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత డిసైడ్ చేస్తాం. ఓ ఓకే. మరి నీ గురించి ఏంటి? ఇంట్రొడ్యూస్ చేస్తాను ఎప్పుడు, ఎక్కడ? త్వరలో. సరే. అరే ఇదంతా ఏంట్రా చెత్త? నేను ఇలా వేస్తా. ఈ టైంలో మేనేజర్ వస్తే ఏంటి ఇది విరాజ్? ఆఫీస్ టైంలో బయటికి వెళ్ళి రావడం ఏంటి? దీన్ని చూడు, ఎవరైనా వర్కర్స్ అంటారా? సారీ సార్. 1 month బ్యాక్ ప్రాబ్లం ఏంటంటే ఏంటది? ప్రాబ్లం ఏంటి లేదు సార్, చిన్న మిస్టేకే. వినయ్ దాన్ని 1 hourలో సాల్వ్ చేశాడు. వినయ్ సాల్వ్ చేశాడా? నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? ఆ ప్రాజెక్ట్ని పర్సనల్గా డీల్ చేయమని చెప్తే చేసింది ఏంటి? వైర్ టోటలీ కేర్లెస్. ఎందుకు నీ వర్క్ పైన నాకు ఓప్ రావటం లేదు. సార్, ఆఫీస్లో ఉన్న అదర్ టీమ్ లీడర్స్ కంటే విరాట్ బాగానే వర్క్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ మార్క్ కూడా లేదు. ఓ, బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నావు. సంబంధం లేకుండా వాగుతున్నారు అందరూ. సార్ కాఫీ.
మీరందరూ భయం లేకుండా మాట్లాడుతుంటే నాకు ఎలా ఉంది తెలుసా? వినయ్ చైచాప్. ఇప్పుడు నీకు ఎలా ఉంది? కాలుతోంది. నాకు కూడా అలాగే ఉంది. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. సార్ మీరు టూ మచ్గా మాట్లాడుతున్నారు. వాట్? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన నెక్స్ట్ డేనే ల్యాప్టాప్ ఇష్యూ చేయాలి, కానీ మన అనుషాకి ఇంకా ల్యాప్టాప్ ఇష్యూ చేయలేదు. అకార్డింగ్ టు రూల్స్ ఎవ్రీ మంత్ బిఫోర్ 5th శాలరీ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. ఎవ్రీ సాటర్డే సండే వీక్ ఆఫ్ అన్నారు, కానీ అడిషనల్ వర్క్ ఇస్తున్నారు. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని అనడం కాదు, ముందు మీ జాబ్ని మీరు కరెక్ట్గా చేస్తున్నారో లేదా ఆలోచించండి. యాక్చువల్లీ ఉన్న ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ జాబ్. నువ్వు చాలా మాట్లాడుతున్నావు. మీ అందరి జాబ్ నా చేతిలో ఉంది, మర్చిపోవద్దు. మెయిల్ చేస్తాను చూసుకో. ఇంకా 2 డేస్లో శాలరీ క్రెడిట్ కాలేదంటే ఐఆర్ అఫీషియల్స్కి మెయిల్ చేస్తాము. మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాను అన్నగా, అది ట్రైన్ ఇటు. మాట్లాడు. కరెంట్ సోషల్ మీడియా యాప్స్ వాట్సాప్, ఎఫ్బి, ఇన్స్టా అండ్ అదర్ సోషల్ మీడియా యాప్స్ ఇవన్నీ ఇన్స్టెంట్ మెసేజ్ టెక్నాలజీని వాడుతున్నారు. సో మనం క్రియేట్ చేసే అప్లికేషన్లో టైమర్ మెసేజ్ టెక్నాలజీని వాడదాం. సో దీని డిఫరెన్స్ ఏమంటే, ఇన్స్టెంట్ మెసేజ్ టెక్నాలజీ అంటే మెసేజ్ ఇన్స్టెంట్గా డెలివరీ అయిపోతుంది. టైమర్ మెసేజ్ టెక్నాలజీ అంటే మెసేజ్ని పర్టికులర్ టైంకి సెట్ చేసి ఆ టైంకి డెలివరీ అయ్యేలా చేయొచ్చు. సో దీన్ని మనము జావా మరియు ఆండ్రాయిడ్ స్టూడియో మీద ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఈ యాప్ని మనము ప్లేస్టోర్లో లాంచ్ చేస్తే మనకు కొంచెం ఇన్కమ్ వస్తుంది. అలాగే ఈ యాప్ని లైఫ్ టైం యూజ్ చేయాలంటే పర్ సబ్స్క్రైబర్ 100 రూపీస్ పే చేయాలి. ఎలా ఉంది కాన్సెప్ట్? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ లేదంటే, జాబ్ ట్రై చేస్తానంటే వెళ్ళిపోవచ్చు. ఫోర్స్ ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా 2 డేస్లో డేటా మొత్తం కలెక్ట్ చేస్తా. నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం. స్నాక్స్ ఇస్తానంటే నేను ఎప్పుడైనా వస్తా. ఎస్. అనుషకి ఎలా ఉంది ఇప్పుడు? తను హాస్పిటల్కి వెళ్ళింది, ఇప్పుడే మెసేజ్ పెట్టింది. అవునా? తను వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకే మేడం. ఇంకేంటి ఆఫీస్ డేస్ ఫ్రీ అన్నమాట. ఓకే. ఇంటికన్నా ఇంటికి ఎందుకు? డౌట్ క్లారిఫై చేసుకోవడానికి. డౌట్ ఉంటే కాల్ చేయి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి రిప్లై ఇస్తా. నేను ఇంకా చాలా నేర్చుకోవాలి అందుకు. సరే, వచ్చే కన్నా ముందు కాల్ చేయి, ఫ్రీ ఉంటే చెప్తా. సరే.
విన్నా ఇంతవరకు నీ లైఫ్లో జరిగిన వాటిలో ఏది గుర్తుపెట్టుకోవాలి ఏది మర్చిపోవాలని మేమెంత చెప్పినది నీకు చాలా కష్టం. ఆ అమ్మాయి వల్ల నువ్వు ఎంత సఫర్ అయిపోయినావో నాకు తెలుసు. ఇప్పుడు కొత్త జాబ్ అంటున్నావు. మీ అన్నయ్యకున్న తెలివికి రిస్క్ లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కానీ మీ తమ్ముని మీరే చూసుకోవాలి. ఎలాంటి సిచ్యుయేషన్లో కానీ మీ ముగ్గురు ఒకటిగా ఉంటారని నాకు మాట ఇవ్వు. సరేనా? ఓకే. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? వెళ్దాం రా. విన్నీలరా మీ అన్నయ్య జాబ్కి వెళ్ళినప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకున్నాను. నేను చెప్తాను, వింటావా? చెప్పమ్మా. ఎవరైనా ఆస్తి ఎంత ఉందని అడిగితే లక్షల్లో కోట్లలో చెప్తారు. నాకున్న ముగ్గురు కొడుకులే నా ఆస్తి అని చెప్తాను. మీ నాన్న మీకోసం ఎంత కష్టపడ్డారో మాకు మాత్రమే తెలుసు. ఎవరెవరో మీ నాన్నని ఎన్నెన్నో మాటలు అన్నారు. ఆ ప్రాన్సర్ ఇవ్వడానికి మాకు పరిస్థితులు అడ్డొచ్చాయి. ఇప్పుడు మీ నాన్నని ఎవరైనా ఏమన్నా అనే కన్నా ముందో మీ ఆన్సర్ వాళ్ళందరి ముందు ఉండాలి. మీ నాన్న పేరు నిలబెట్టాలి. నిలబెడతారా? ఖచ్చితంగా అమ్మా. హాయ్. ఏంటి కాల్ చేయలేదు? కాల్ చేసి రిసీవ్ చేయని చెప్పి నేను ఇప్పుడు వచ్చేసాను. ఫస్ట్ మీకు కొంచెం కాఫీకి ఏం లేదా? తెస్తా. హలో, చెప్పుమా. ఏంటి? నాకా? పెళ్లి చూపులా? నేను చెప్పాను కదా నీకు, నేను వినయ్ అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి. నేను రానంటే రాను. పెట్టే ఫోను. ఇదేనా నీ డౌట్? నీకు తెలిసిపోయిందని చెప్పట్లేదు. నేను ఈ విషయం చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను. ఓకే. ఏంటి? ఓకే, నాకు ఇట్లే కావాలి. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, కానీ నేను చూసినప్పుడే ఫిక్స్ అయ్యా. ఎలాగో అనుష నాకు నిన్న ప్రపోజ్ చేసింది, నేను కూడా ఎస్ చెప్పాను. నువ్వు కూడా నేను ఫస్ట్ నుంచి ఇష్టపడుతున్నావు కదా, దాన్ని చెప్పావా? చెప్పొచ్చు కదా. యా, నేను కూడా ఫస్ట్ నుంచి ఇష్టపడుతున్నాను. నువ్వు వర్క్ చేయవు, నన్ను వర్క్ చేయ నువ్వు. నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతూ కూర్చున్నాను. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? సిగరెట్ తాగుతున్నావు. నీకు అలవాట్లేదా? నాకే అలవాటు లేదు, కానీ వాళ్ళకి నో అని కూడా నేను చెప్పలేను. నాకు అది కూడా నచ్చలేదు. నీకు నచ్చలేదంటే వెళ్ళిపోవాల్సింది. అక్కడే ఎందుకున్నావు? అను ఆగు కొంచెం. నేను అన్న మాటలకు నువ్వు హర్ట్ అయ్యి నాకు తెలుసు. సారీ. నీకు ఏదైనా ఉంది, నేను బయటికి పిలుచుకోవా? ఓకే. రే గొడవ ఎక్కడా? సరే వస్తున్నా. వినయ్, వినయ్, ఏమైంది? మా ఫ్రెండ్ ఏదో గొడవ, నేను మళ్ళీ కలుస్తా. బాయ్. వినయ్, వినయ్. హే గాయ్స్, మనం క్రియేట్ చేసిన ఈ కొత్త అప్లికేషన్ ఇంత త్వరగా కంప్లీట్ అవుతుందని నేను అనుకోలే. ఐ ఫీల్ ప్రౌడ్. అలాగే సుహాస్ కూడా వర్క్ టైంలో తినకుండా వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది.
రే ఫస్ట్ టైం ఇప్పుడే నీ గురించి ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకున్నాడు రా. పాపం. విరాట్, నాకు కాల్ వస్తుంది, నేను వెళ్ళాలి. Okay, Vinay, you can leave now. Tomorrow we are dealing with Google Play Store. So today party. Let's have fun. విరాట్, నేను నీతో కొంచెం మాట్లాడాలి. తర్వాత ఫ్రీగా మాట్లాడదాం. తర్వాత కదా ఇప్పుడే మాట్లాడాలి. సరే, ఏంటి చెప్పు. ఏంటి, నేను నీకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి చూస్తున్నా, నన్ను లైట్ తీసుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు ఏమైందని ఇంతలా మాట్లాడుతున్నావు? ఇంకేం కావాలనుకుంటున్నావు? నీకు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి టైం ఉంది, ఫ్యామిలీతో మాట్లాడడానికి టైం ఉంది, ఎవరెవరు గొడవ పడితే మాట్లాడడానికి టైం ఉంది, నాతో మాట్లాడడానికి టైం లేదు కదా నీకు? సరిగ్గా మాట్లాడు. ఎవడెవడో కాదు, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. మరి నేనేం నీ ఎనిమినా? నాకు మన నచ్చట్లేదంటే వెళ్ళిపోమన్నా, బయటికి తీసుకువెళ్ళమంటే సడన్ గా వెళ్ళిపోయావు. ఇక్కడ టచ్ చేస్తే ఏమో నేను ఎవరో కొట్టడానికి వచ్చినట్టు రియాక్ట్ అవుతున్నావు. మరి నేను నీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి? ఆఫీస్లో ఉన్నంతసేపు మనం ఇద్దరు టైం స్పెండ్ చేస్తున్నాంగా. ఆఫీస్లో అందరితో బాగానే ఉంటావు, కానీ నాకు నీతో ప్రైవేట్గా ఉండాలనిపిస్తుంది, ఏదేదో అడగాలనిపిస్తుంది, కానీ నీకు అది అర్థం కాదు. ఏమైనా అంటే మాత్రం వర్క్ ఉంది అంటావు. నువ్వు రాకన్నా ముందు నేను ఇలాగే ఉన్నా, నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటా. నాకు అలా ఉండడం రాదంటున్నా. రాదంటే వెళ్ళిపో. వాట్? చూడు, నీకన్నా ముందు నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ట్యాంక్ అంటూ నా లైఫ్నే స్పైల్ చేసింది. జీవితం నాకు ఏదైనా నేర్పిస్తే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నీ మీద నాకు ఏ ఫీలింగ్స్ రావు, ఉండవు. సరేనా? నేను నీతో కలిసి ఉండాలని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నా, నా దగ్గర విడిపోవడానికి ఆర్గ్యూ చేస్తున్నావా? నువ్వు నాతో కలిసి ఉండాలని అందరితో విడదీస్తున్నావా? ఇంకా నీతో మాట్లాడడం వేస్ట్. ఏంటి చూస్తున్నా, పోవే. అందుకే ఎలాగున్నావా? ఆమె ఫోటో ఉంటే చూపించు. ఇదిగో చూడు, వీడే. ఈమె నాకు తెలుసురా. వీడా? నీకెలా తెలుసురా? రక్షిత ఫ్రెండ్ రా తను. వీణేనే నేను ప్రాంక్ అని చెప్పి వదిలించుకుంది. ఏంటి నువ్వు అంటుండేది? అవునే, ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాను, క్యూట్ ఎక్స్ప్రెషన్ అని కమెంట్ చేశాడు. అలాగే బక్రా చేద్దామని ఫొటోస్ మెసేజెస్ని ఇన్స్టాలో పెడితే ఫేమస్ అవుతానని అలాగే మూవ్ ఆన్ అయ్యాను. ఇండైరెక్ట్గా నేను లవ్ చేస్తున్నాను అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేశాను. ఒకరోజు వాడే వచ్చి ప్రపోజ్ చేసేసాడు. నువ్వు ఏ విషయాలతో వాడిని దూరం చేసుకున్నావో అవే మాటలను చెప్పి నేను కూడా వాడి నుంచి దూరం అయ్యాం. వాడు లైట్ తీసుకున్నాడేమో అనుకున్నా, కానీ నెక్స్ట్ డే నుంచి ఇన్స్టాలో వాడు ఐడీలో లేదు, నా నంబర్ కూడా బ్లాక్ చేసేసాడు. నేనైతే వాడిని మోసం చేసినట్టే లెక్క, కానీ నువ్వు కూడా వాడిని మోసం చేసినావేమో అని వాడు అనుకునే ముందు ఒక్కటైపో, లేకపోతే లైఫ్ లాంగ్ నీతో పాటు నేను కూడా ఒక గిల్టీ ఫీలింగ్తో మిస్ చేసుకున్నట్టే. సో ప్లీజ్ వాడిని వదులుకోకు. ఇప్పుడు ఎలాగో వచ్చావు కదా, ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండు. లేదు, నాకు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేదు. నేను కూడా నీతో వస్తా. రేపు ఆఫీస్కి వెళ్తా. ఎలాగో రేపు ఆఫీస్కి వెళ్తావు, నీకేదనిపిస్తుంది అది చేయరా. హలో హరి, మన వాళ్ళందరినీ తీసుకొని జక్కూర్ పార్క్కి వచ్చాయి. అంటే ఆ రోజు అనుషతో అలా మాట్లాడిన తర్వాత ఆలోచిస్తే అందులో నాది కూడా కొంచెం తప్పు ఉంది. ఈరోజు ఇక్కడ కలుద్దామని 3 రోజుల కింద మెసేజ్ పెట్టాను. మీరందరూ ఉంటే కొంచెం బాగుంటుంది, అందుకే.
సరే. విరాట్, ఫోన్ రిసీవ్ చేయడం లేదు, నువ్వు ఒకసారి ట్రై చేయి. తను పిక్ చేయడం లేదరా. సో నువ్వు ఒకసారి ట్రై చేయి. హరి, నువ్వు ఒకసారి ట్రై చేయి. సరే. The subscriber is currently switched off. Please try after some time. వినయ్, తన కాల్ పిక్ చేయడం లేదు, స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. స్విచ్ ఆఫా? అందరూ ట్రై చేస్తే రిసీవ్ చేయలేదు, ఇప్పుడు స్విచ్ ఆఫా? ఏదైనా ప్రాబ్లం అయిందంటావా? మనలో ఎవరికైనా తన అడ్రస్ తెలుసా? తెలీదు. నాకు తెలియదు వినాయ్. నాకు తెలియదురా. రజియా ఎక్కడ ఉంది? రజియాకి ఇంట్లో ఏదో ఇంపార్టెంట్ వస్తుంది అని చెప్పింది, రాలేదు. తనకు ఫోన్ చేసి తెలుసుండొచ్చు అడ్రస్ తను. సరే సరే. తను కూడా ఫోన్ రిసీవ్ చేయడం లేదు. ఇంకోసారి ట్రై చేయి. సరే. రిసీవ్ చేయడం లేదు. నేను ఒకసారి ట్రై చేస్తాను. సరే. పార్క్ క్లోజింగ్ టైం తను రాదనుకుంటా, వెళ్ళిపోదాం. ఒకవేళ మేము వెళ్ళిపోయాక తను వస్తే ఒక పని చేయండి, మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను. మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను. అను ఎందుకు రాలేదంటావు? ఆలోచిస్తే థాట్స్ ఎన్నైనా వస్తాయి, కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఛాన్సెస్ ఏమి ఉంటాయి రాకపోవడానికి? ఒకటి, వాళ్ళిద్దరి మ్యాటర్ ఇంట్లో తెలిసి కలవకూడదని ఫోన్ లాక్ అని ఉండొచ్చు, లేదా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడికి రావడానికి అడ్డుగా ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, లేక అడ్రస్ తెలియకపోయి ఉండొచ్చు. అడ్రస్ తెలియదంటే మనలో ఎవరికైనా ఫోన్ చేసేది కదా, ఇలా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిండేది కాదు.
పాపం వినయ్ ఇంకా ఎంతసేపు అని అక్కడే వెయిట్ చేస్తుంటాడో ఏమో. అవును రా. అరే ఏం సింక్ రా. పోయినసారి కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నాం, ఈసారి కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నాం. అప్పుడు రజ రాలేదు, ఇప్పుడు రజ రాలేదు. అప్పుడు అనుష లేదు, ఇప్పుడు అనుష రాదు. రే మూసుకుంటావా కాసేపు? ఇంతకన్నా ముందు నా లైఫ్లో ఒకరు ఉండరని కన్ఫర్మ్ అయింది, కానీ ఇప్పుడు కూడా తను నా లైఫ్లో ఉంటుందో లేదో అని భయం వేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా మాట విని వదిలేరా. ఒక్కరు కాకపోతే ఇంకొకరు వస్తూనే ఉంటారు. రేపు ఇంకొక అమ్మాయి ఎంత ఇంకోసారి ఇలా నెగిటివ్గా మాట్లాడమంటే మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అన్న తాటే ఉండదు, గుర్తుపెట్టుకో. వెళ్ళిపోరా. సుహాస్తో అలా మాట్లాడుకో ఉండింటే బాగుండే. చాలా ఫీల్ అయి ఉంటాడేమో. ఒకసారి కాల్ చేయి, ఎక్కడున్నాడు? హలో సుహాస్, ఎక్కడున్నావు? ఇక్కడే బయట ఉన్నా. ఏం చేస్తున్నావు? మ్యాంగో ట్రై చేస్తున్నా. మ్యాంగోనా అంటే? బింగో లాగా మ్యాంగో కుర్కురే. సరే సరేలే. సరే టైం అయింది, వెళ్దాం రండి. టైం ఉంది కదా, ఇంకా వెయిట్ చేద్దాం. ఉండు. ఇంకా ఎవరి కోసం వెయిట్ చేయడం వద్దు, వెళ్దాం పద. ఇదేంట్రా ఇక్కడ తీసుకొచ్చావు, ఎవరు లేదు? అందుకే నేను తీసుకొచ్చింది. ఏంటి? నీకు ఎలాగో సిమ్ రాదు. రాదు. ఇక్కడ దూకేస్తే కాసేపట్లో చనిపోతావు. అప్పుడు ఎవరికి డౌట్ రాదు. చనిపోవడం ఏంట్రా? నీకు చనిపోవాలి అనే ఆలోచన లేకపోతే జోబ్లో ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ ఏంటి?
ఒకరి కోసం నువ్వు ఇప్పుడు ఎలా వెయిట్ చేస్తున్నావో అలాగే నీ ఫ్యామిలీ కూడా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, అంతే తేడా. ఆ పెయిన్ నువ్వు మీ ఫ్యామిలీకి ఇవ్వదు. థ్యాంక్స్ రా హరి. మన జీవితం సముద్రంలో ఒక పడవ లాంటిది. వెళ్తూ వెళ్తూ సునామీ రావచ్చు, లేదా ఒక పెద్ద సురచాప పడవనే తలకిందులుగా చేయొచ్చు. కానీ తీరాన్ని చేరుకోవడం మన లక్ష్యమై ఉండాలి. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సముద్రంలోని అలల్లాగా మనం కూడా అలాగే సాగుతూ వెళ్ళాలి.